ప్రెజెంట్ టాలీవుడ్లో కమెడియన్గా వెన్నెల కిషోర్ టైం నడుస్తోంది. ప్రస్తుతం స్పూఫ్లు, ప్యారడీలు కాకుండా ఒరిజినల్ కామెడీతో నవ్విస్తున్నది కిషోర్ ఒక్కడే. బ్రహ్మానందం, సునీళ్ల తరువాత అంతటి కమెడియన్ కోసం టాలీవుడ్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తోంది. 30 years పృథ్వీ కొన్ని సినిమాల్లో మెరిసినప్పటికీ మూసధోరణి వల్ల స్టార్ కమెడియన్ కాలేకపోయాడు. సరిగ్గా ఈ టైంలోనే వచ్చి వరుసపెట్టి సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న వెన్నెల కిషోర్ ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ మధ్యే విడుదలై సూపర్ హిట్ అందుకున్న అమీ తుమీ సినిమాలో అడవి శేష్, అవసరాల శ్రీనివాస్ హీరోలు. కానీ ఈ సినిమాలో అసలు హీరో ఎవరు అంటే మరో మాట లేకుండా వెన్నెల కిషోర్ పేరు చెబుతున్నారు ఆడియన్స్. అందుకారణం వెన్నెల కిషోర్ను తీసేసి చూస్తే అమీ తుమీలో పెద్దగా ఏమీ కనిపించకపోవడమే. ఈ సినిమాలో కిషోర్ లేని సీన్లు బోరింగ్గా అనిపిస్తాయి. అసలు కిషోర్ ఎంట్రీ ఇచ్చాక సినిమా ఊపందుకుంటుంది. సినిమా ఎక్కడైనా కొంచెం ట్రాక్ తప్పుతోందంటే కిషోర్ ఎంట్రీ ఇచ్చి మళ్లీ ఉత్సాహం తీసుకొస్తాడు. అలా సినిమా మొత్తాన్ని తన భుజాలమీద నడిపించాడు ఈ స్టార్ కమెడియన్. వెన్నెల కిషోర్ ఎంట్రీ కొంచెం ఆలస్యమవుతుంది కానీ ఓవరాల్గా లెంగ్త్ చూసుకుంటే మాత్రం హీరోల కంటే అతడికే ఎక్కువ భాగం ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకునే రిలీజ్ తర్వాత ప్రమోషన్ల విషయంలోనూ వెన్నెల కిషోర్కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అందుకు అడవి శేష్, అవసరాల శ్రీనివాసులు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండడం విశేషం. ఈ సినిమా రివ్యూలో అయినా, సోషల్ మీడియాలో సామాన్యుల స్పందన చూసినా వెన్నెల కిషోర్కే క్రెడిట్ ఇస్తున్నారు. కెరీర్లో ఎన్నడూ లేనంతగా వెన్నెల కిషోర్ ప్రశంసలందుకుంటున్నాడు ఈ చిత్రానికి. ఇది గమనించే చిత్ర బృందం కూడా అతన్నే ముందు పెట్టి సినిమాను ప్రమోట్ చేస్తోంది. దాంతో ఇప్పుడు కిషోర్ తన రెమ్యునరేషన్ కూడా పెంచేశాడట. ఏడాది క్రితం వరకు కిషోర్ సింగిల్ డే కాల్ షీట్ 50,000 పలికింది. కానీ ఇప్పుడు చిన్న చిత్రాల నిర్మాతలు అతనికి రోజుకు 5 లక్షలు చెల్లిస్తున్నారని, ఇక పెద్ద హీరోల సినిమాలకైతే రోజుకు 2-3 లక్షల వరకు ఇస్తున్నారని తెలుస్తోంది. అందులోనూ ఇప్పుడు రానండోయ్ వేడుక చూద్దాం, అమీ తుమీ తరువాత అతనికి మరింత డిమాండ్ పెరిగింది కనుక ఇక మీదట అతని రేటు ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతం బ్రహ్మానందం, సునీళ్ల తరువాత అంతటి న్యాచురల్ కామెడీని పండిస్తున్నది ఒక్క వెన్నెల కిషోరే అని చెప్పాలి. ఆల్ ది బెస్ట్ కిషోర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.